జంట నగరాల్లో తీవ్రమవుతున్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ లోని జలమండలి కార్యాలయం ఎదుట ఎల్బీ నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలకు కావాల్సిన మంచినీటి సరఫరా నగరంలో అనేక కాలనీలలో మంచినీటి సదుపాయం సరిగా రాక చాలా మంది తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. గత 2 నెలలుగా ఏ కాలనీలలో కూడా మంచినీటి సరఫరా సరిగా జరుగుతలేదు. కాబట్టి అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు హైదరాబాద్ లో 750 MGD నీళ్ల అవసరం ఉంటే ఈరోజు 550 MGD నీళ్ల సరఫరా అవుతున్నాయి. ప్రభుత్వం మేల్కొని హైదరాబాద్ లో ఉన్న వివిధ కాలనీల యొక్క ప్రజలకు మంచినీటి సరఫరా